ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం చూద్దాం. యోహాను సువార్త 14 అధ్యాయం 27 వచనం చూద్దాం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. దేవుడు మనకు శాంతిని అనుగ్రహించి వెళ్ళుచున్నారు. అయితే దేవుని శాంతినే మనకు అనుగ్రహిస్తున్నారు. అయితే ఎవరెవరికి అనుగ్రహిస్తారు? ఎవరి ద్వారా అనుగ్రహిస్తారు? ఎందుకు అనుగ్రహిస్తారు? కొన్ని విషయాలను చూద్దాం. శాంతి అంటే ఏదో కేవలం గొడవలు లేకపోవడం కాదు. మన హృదయం, మన మనసు, మన ఆత్మ దేవునితో సరిగ్గా ఉండడాన్ని శాంతి అంటారు. అలాగే దేవునితో విరోధం లేకుండా జీవించడం, మనుషులతో శాంతిగా ఉండడం, ఈ 2 దేవుని ఇచ్చిన వరాలు. శాంతి, సమాధానం అన్నది దేవునిచ్చిన వరాలు. అయితే దేవుడు ఎవరికి, ఎవరికి శాంతిని అనుగ్రహిస్తాడంటే, ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో వానిని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువని దేవుడు సెలవిచ్చారు. ఎవరి మనసు దేవుని మీద ఆధారపడి ఉంటది, ఎవరి మనసు దేవుని హత్తుకొని ఉంటదో, ఎవరైతే దేవుడిని నమ్ముతారో వారికి దేవుడు పూర్ణ శాంతిని అనుగ్రహించి కాపాడతాడు. అలాగే ఇంకా ఎవరికిస్తాడు దేవుడు అంటే, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అన్నాడు దేవుడు. లోకాసువార్త 2:14 వచనం చూస్తే. అంటే ఆయనకిష్టంగా ఎవరైతే జీవిస్తారో, ఎవరైతే ఆయన ఇష్టానుసారంగా నడుచుకుంటూ ఉంటారో, వారికి ఈ భూమి మీద సమాధానం కలుగజేస్తానని దేవుడు వాగ్దానం చేస్తారు. దేవునిపై నమ్మకం ఉన్నవారు, వారి హృదయానికి భయం ఉండదు. దేవుని మీద నమ్మకం ఉంచితే హృదయానికి ఎందుకు భయం ఉంటది? మనిషి దేవునితో పాపం వలన దూరం అయిపోతాడు. పాపం ద్వారా దూరం అయి దేవుణ్ణి విడిపోతాడు. కానీ యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉంటది. ఎందుకంటే పాపానికి, దేవునికి సంబంధం లేదు. అసలు పొంతనే ఉండదు. పాపం ఉన్న వారి దగ్గర దేవుడు ఉండడు. అందుకే సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు దేవా! దేవా! నన్నేల చెయ్యి విడిచితివి అన్నాడు. ఎందుకు చెయ్యి విడిచాడంటే మనుషుల పాపాలన్నీ ఆయన భుజం మీద వేసుకొని ఆయన రక్తంతో కడిగివేశాడు. మనుషుల పాపాలన్నీ ఆయన మోసాడు కాబట్టి ఆ క్షణం చెయ్యి విడిచాడు. అందుకనే ఆయన మరణించాడు. పాపం వలన వచ్చే జీతం మరణం. అయితే ప్రభువైన యేసుని నమ్ముకోవడం వల్ల నిత్యజీవం. ఎందుకు నిత్యజీవం అంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా మన పాపాలన్నీ కడగబడినయి. కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మనలో పాపం లేదు కాబట్టి. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2 అధ్యాయం 14 వచనం చూస్తే ఆయనే మనకు సమాధానమై ఉన్నాడు. క్రీస్తును అంగీకరించిన ప్రతి వ్యక్తి వారి యొక్క అంతరంగంలో శాంతిని అనుభవిస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ఇచ్చే శాంతి లోకం ఇచ్చే శాంతి కంటే భిన్నంగా ఉంటుంది. లోకం ఇచ్చే శాంతి పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చే శాంతి పరిస్థితుల కన్నా పైగా ఉంటుంది. అలాగా దేవుడు శాంతి, సమాధానాలు మనకిచ్చి, దేవుడు మన హృదయాలను ఏలేటట్లుగా, మన హృదయాలకు హత్తుకొని ఉండేటట్లుగా దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేసి, ఈ లోకంలో ఇచ్చినట్లు కాకుండా దేవుడిచ్చే శాంతి, సమాధానం నెమ్మదిగా ఉంటుంది. క్రీస్తులో న్యాయస్థులై ఉన్నప్పుడుకు దేవునితో శాంతి కలుగుతుంది. ఈ లోకంలో న్యాయస్థం కాదును గాని, ఈ లోకంలో న్యాయస్థానానికి వెళ్తే మనకు శాంతి ఉండదు, నెమ్మదుండదు. అయినప్పటికీ మనం న్యాయం జరగాలంటే ఎంతో ద్రవ్యం చెల్లించాల్సిన పరిస్థితి ఉంటది. అయినప్పటికీ శాంతి, సమాధానం ఉండదు. డాక్టర్లిచ్చేదైనా, డాక్టర్లు గూడా శాంతి సమాధానాన్ని ఇస్తారు. "ఏం పర్లేదు రోగం తగ్గిపోద్ది, ఆపరేషన్ చేస్తే తగ్గిపోద్ది" అని అంటారు. కానీ ఆపరేషన్ చేసేటప్పుడు చిన్న సంతకం పెట్టించుకుంటారు. ఎందుకండి ఈ సంతకం అంటే, ఇన్ కేస్ ఏదైనా రిస్క్ జరిగితే, ప్రమాదం జరిగితే మాకు సంబంధం లేదు. మీకిష్టమైనట్లుగా మీకిష్టం ఉంటే సంతకం పెట్టండి అప్పుడు ఆపరేషన్ చేస్తాం అంటారు. అలాగా డాక్టర్లిచ్చే శాంతికి, డాక్టర్లిచ్చే రోగానికి గ్యారంటీ లేదు. లాయర్లు చేసే ఆహ్, శాంతి సమాధానాలకి అంటే ఇరువురిని సమాధానపరిచే వాటిలికి గ్యారంటీ లేదు. పోలీస్ స్టేషన్‌లో నెమ్మదుంటదని గ్యారంటీ లేదు. వారు గ్యారంటీ ఇచ్చినా దానికి కొంత ద్రవ్యం చెల్లించవలసి ఉంటది. అది భారమే. ఆ భారం గూడా మనకి సమాధానం, నెమ్మది, మనశ్శాంతి లేకుండా చేస్తుంది. పాప భారం తొలగిపోయినప్పుడు హృదయానికి శాంతి వస్తుంది. అలాగా పాప భారం తొలగించుకొని ఏ వ్యక్తి అయితే ఉంటాడో హృదయానికి శాంతి కలుగుతుంది. శాంతి కలిగి, సమాధానం కలిగి ఉన్నప్పుడు వారు భయపడరు కాబట్టి నిశ్చయంగా, నిబ్బరంగా, మనశ్శాంతి కలిగిన వారిగా జీవిస్తారు. ఆ శాంతి మనకు రావాలంటే పవిత్రత కలిగి ఉండాలి మొట్టమొదటిగా. అంటే సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును. ఎవరి హృదయాలకైతే దేవుని యొక్క తలంపులు కావలిగా ఉంటాయో, వారి హృదయంలో శాంతి, సమాధానం, నెమ్మదన్నది భద్రపరచబడి ఉంటుంది.
అలాంటివి రావాలంటే మనం సంపాదించేది కాదు. మనం ప్రయత్నించే రాదు గానీ, దేవుని యొక్క పవిత్రతను బట్టి, పరిశుద్ధతను బట్టి వస్తది. అందుకని గలతీలు రాసిన పత్రికలో ఆత్మవరాలు, ఆత్మఫలాలేంటంటే శాంతి, సమాధానం, నెమ్మది, సంతోషం, దీర్ఘశాంతము అని ఉంటది. అవన్నీ వరాలు సంపాదించుకోవాలి, ఫలాలు సంపాదించుకోవాలంటే మన హృదయం పరిశుద్ధతగా ఉంచుకోవాలి. మన తలంపులను పరిశుద్ధతగా ఉంచుకోవాలి. కష్టాల్లోనూ గూడా శాంతి, సమాధానం దేవుడివ్వాలి. అయితే కష్టాలు, నష్టాలొచ్చినప్పుడు మనకి ఈ లోకం శాంతి, సమాధానాన్నివ్వదు. శాంతి సమాధానాన్ని మన దేవుడిచ్చే సమాధానం మనకి నెమ్మది, కష్టాలన్నీ తీర్చకపోయినా, రోగం అంతా తీర్చకపోయినా, రోగమొచ్చినా, కష్టాలొచ్చినా, నష్టాలొచ్చినా, దేవుని శాంతి మన హృదయంలో భద్రపరచబడి ఉంటది కాబట్టి, ఆ విషయమే మనం భయపడాల్సిన పని లేదు. భయపడం గూడా. నిజమైన విశ్వాసి దేనికి భయపడడు. ఎందుకంటే దేవుడే ఆ నిజమైన విశ్వాసికి ధైర్యం. క్రీస్తు శాంతి మీ హృదయాలను రాజ్యం ఏలనివ్వుడు అని చెప్పాడు దేవుడు. కొలస్సీలు రాసిన పత్రిక 3 అధ్యాయం 15 వచనం చూస్తే. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయంలో ఏలుచుండగా మీరు పరిశుద్ధులుగా జీవిస్తారు. అలాగా దేవుడిచ్చే శాంతి, సమాధానం మన హృదయాన్ని ఏలాలంటే మన హృదయం ఎప్పుడు పవిత్రంగా, పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఇవన్నీ మనం సంపాదించుకోవాలంటే మనం మొట్టమొదటిగా మనం దేన్ని వెతకాలి అంటే దేవుడిచ్చే శాంతిని వెతకాలి. దేవుడిచ్చిన శాంతిని నిలుపుకోగలిగేటట్లుగా ఉండాలి. అది మనకి స్వయంగా రాదు. మన తల్లిదండ్రుల వల్ల రాదు. మనం ప్రయత్నించినప్పటికీ అవి కోల్పోతూ ఉంటాం. శాంతిని వెదికి దాన్ని భద్రపరుచుకోవాలి. దేవుని వాక్యంకి లోబడినప్పుడు మన జీవితంలో శాంతి, సమాధానం వస్తుంది. దేవుని వాక్యానికి విరుద్ధంగా వెళ్ళినప్పుడు మనకి సమాధానం, నెమ్మది ఉండదు. దేవుని వాక్యానికి విధేయత చూపించాలి. స్థిరత్వంగా ఉండాలి. విధేయత, స్థిరత్వం కలిపితే శాంతి మన హృదయంలో ఏలుతుంది. మన హృదయాన్ని శాంతి, సమాధానం ఏలుతుంది. ప్రార్థనలో శాంతి, సమాధానం ఉంటుంది. దేవుని సన్నిధిలో శాంతి, సమాధానం ఉంటుంది. ఈ లోకంలో కొన్ని కోట్లు సంపాదించినా, ఎంత ఆస్తి సంపాదించినా, ఎన్ని కార్లు సంపాదించినా, మనశ్శాంతి లేకపోతే ఆ వ్యక్తి బ్రతకడం చాలా కష్టం. ఎంతోమంది కోటీశ్వరులు, డబ్బున్నవాళ్ళు, ఏ బాధ, బందిరి లేనోళ్ళు గూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయినోళ్ళున్నారు. ఎందుకు అంటే, వారి హృదయంలో శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. దుష్టులకు శాంతి ఉండదు. పాపంతో కొనసాగించే జీవితానికి నిజమైన శాంతి ఉండదు. వాళ్ళ దగ్గర డబ్బుండొచ్చు, అన్నీ ఉండొచ్చు. డాక్టర్లుండొచ్చు, అన్నీ ఉండొచ్చు, అన్నీ అందుబాటులో ఉండొచ్చు. కానీ దుష్టులకు శాంతి లేదు. శాంతి కావాలంటే దేవునితో సంబంధం అవసరం. సమాధానం కావాలంటే క్రీస్తు రక్తంలో కడగబడటం, క్రీస్తుతో సహవాసం, క్రీస్తు అవసరం. స్థిరమైన జీవితం కావాలి అంటే పవిత్రత కలిగి, పరిశుద్ధత గలిపి దేవుడితో నడిచే అనుభవం అవసరం. దేవుడితో నడిచే కృప ఉండాలి. వాటన్నిటిని అనుసరించాలి. వాక్యంతో మనం ఎప్పుడు సరిపోల్చుకుంటూ లోకంతో సరిపోల్చుకోకుండా తోటి ఉద్యోగులతో, తోటి వారితో సరిపోల్చుకోవడం కాదు గానీ, వాక్యానికి మనకు సరిపోల్చుకునేటట్లుగా ఉండాలి. వాక్యానుసారమైన జీవితం జీవిస్తున్నామా లేదా అనేది కనిపెట్టుకుంటూ ఉండాలి. ఈ లోకం ఇచ్చే శాంతి సమాధానం శాశ్వతం కాదు. దేవుడిచ్చే శాంతి సమాధానం శాశ్వతం. దేవుడి అనుగ్రహం పొందితేనే అవి దొరుకుతివి. దేవుని యొక్క అంగీకారంతోనే మనకు దొరుకుతాయి. దేవుని యొక్క అనుగ్రహం, దేవుని యొక్క అంగీకారం మనం పొందాలంటే వాక్యానుసారమైన జీవితం, పరిశుద్ధత కలిగిన జీవితం, పవిత్రత కలిగిన జీవితం, యథార్థమైన జీవితం, వాక్యానికి విధేయత కలిగిన జీవితం, వాక్యానుసారంగా నడిచే, ప్రవర్తించే జీవితం ఉంటే దేవుడు శాంతి, సమాధానాలను మనకు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. ఇట్టి కృప దేవుడు మనకు, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. సమస్త ఘనత, మహిమ ప్రభువైన యేసుక్రీస్తు నామములో తండ్రికే చెందును గాక. ఆమేన్.